ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇటీవల నల్లమల అడవుల్లో ఏ శతాబ్దం నాటి శిలాశాసనాలు బయటపడ్డాయి? నల్లమల అడవుల్లో ఏ శతాబ్దం నాటి శిలాశాసనాలు బయటపడ్డాయి? ఇది వచ్చి హిస్టరీ బిట్, నోట్ చేసి పెట్టుకోండి కరెంట్ అఫైర్స్లో. ఆప్షన్ బి 11వ శతాబ్దం నాటి శిలాశాసనాలు. ఎక్కడ లభ్యమయ్యాయి అంటే నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం, ఆత్మకూరు అటవీ డివిజన్లో, ఇందేశ్వరం బిట్లో, పెద్ద గుమ్మితం వద్ద ఇవి లభించాయి. గుమ్మితం అనేది ఒక శైవ క్షేత్ర ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, కాళోజీ నారాయణరావు అవార్డు 2024 సంవత్సరానికి గాను ఎవరిని ఎంపిక చేశారు? కాళోజీ నారాయణరావు అవార్డు 2024 గాను ఎవరిని ఎంపిక చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నల్లిమెల భాస్కర్. నల్లిమెల భాస్కర్ అనే అతన్ని ఎంపిక చేయడం జరిగింది. కాళోజీ నారాయణ అవార్డు 2024 సంవత్సరానికి గాను. ఈ నెల 9వ తేదీన కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసు మేరకు ప్రభుత్వ ప్రముఖ సాహిత్యవేత్త నల్లిమెల భాస్కర్ను ఎంపిక చేసింది. పద్మవిభూషణ్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరు మీదుగా ప్రతి ఏటా ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది. కాళోజీ నారాయణరావు జయంతి ఏ రోజు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 9వ తేదీన. ఈ నల్లిమెల భాస్కర్ అనే వ్యక్తి గురించి డిస్కస్ చేస్తాము తర్వాత నెక్స్ట్ వీడియోలో. కాళోజీ నారాయణరావు జయంతి ఏ రోజున జరుపుకుంటారు అంటే 9వ తేదీన. దీనికి ఈ అవార్డు కింద ఎంత బహుమానం ఇస్తారంటే 1,11,16 రూపాయల నగదు ఇవ్వడం జరుగుతుంది. ఈ కాళోజీ నారాయణరావు అవార్డు కింద. నల్లమెల భాస్కర్ 1956 ఏప్రిల్ 1వ తేదీన జన్మించాడు. మలయాళ రచయిత పునితత్త కుంజుబ్దుల్లా రచించిన స్మారక శశికళ నవలను నల్లిమెల భాస్కర్ స్మారక శిలల పేరుతో తెలుగులోకి అనువదించారు. దీని కారణంగా ఈయనకి అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ఎక్కడ జరిగింది? స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 అనేది ఎక్కడ జరిగింది? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జైపూర్లో జరిగింది. జైపూర్లో స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవంపై జరిగిన జాతీయ వర్క్షాప్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 గాను సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ జాతీయ పరిశుభ్ర వాయు నగరాల అవార్డును ప్రకటించింది. దేశవ్యాప్తంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం పరిధిలో 131 నగరాల్లో 95 నగరాలు గాలి నాణ్యత మెరుగుదల సాధించాయని, 21 నగరాల్లో వాయు కాలుష్యం 2017-18తో పోలిస్తే PM10 స్థాయిలో 40% పైగా తగ్గిందని కేంద్ర కాలుష్య నియంత్రణ వెల్లడి చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 22వ ఇండో ఫ్రెంచ్ వరణ ద్వైపాక్షిక నావికా విన్యాసాలు ఎక్కడ జరిగాయి? 22వ ఇండో ఫ్రెంచ్ వరుణ ద్వైపాక్షిక నావికా విన్యాసాలు ఎక్కడ జరిగాయి అంటే మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రాన్స్లో. ఎప్పుడు జరిగింది? 29 ఆగస్ట్ 2024 నుండి 1 సెప్టెంబర్ 2024 వరకు ఫ్రాన్స్లో టౌలాన్లో జరిగాయి. 29 ఆగస్ట్ సెప్టెంబర్ 1 వరకు. భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్ లైన్ యుద్ధ నౌక INS తబర్ మధ్యధరా సముద్రంలో భారత్ ఫ్రాన్స్ వరణ 22వ ఎడిషన్ ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొనిందంట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో తొలి న్యూక్లియర్ క్లాక్ ఎవరు అభివృద్ధి చేశారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి న్యూక్లియర్ క్లాక్ ఫస్ట్ అని ఇచ్చున్నారు, ఇది ఇంపార్టెంట్. తొలి న్యూక్లియర్ క్లాక్ ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమెరికా యూనివర్సిటీ తయారు చేసింది. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కలిసి అభివృద్ధి చేశారు. ఈ గడియారం ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో సమయాన్ని గుర్తించవచ్చు. ఈ గడియారం పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా ఈ గడియారం పనిచేస్తుందంట. పరమాణువు కేంద్రకం నుంచి వచ్చే సిగ్నల్స్ ద్వారా అధికారికంగా అంతర్జాతీయ సమయాన్ని చెప్పే ప్రస్తుతం ఉండే గడియారాలు ఏంటంటే అటామిక్ గడియారాలు. ఈ అటామిక్ గడియారాల కంటే ఈ న్యూక్లియర్ గడియారం మరింత ఖచ్చితత్వంతో సమయాన్ని చెప్తుందంట. ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ అమెరికాలో
ఈ గడియారం అనేది అటామిక్ క్లాక్ కంటే కూడా చాలా మెరుగైన సమయాన్ని చెప్తుందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు